కౌంటింగ్ కు కౌంట్ డౌన్ నడుస్తోంది. పోలీస్ ఫోర్స్ అలర్ట్ అయింది. ప్రతి జిల్లా ప్రతి ఊరు అంతా డేగకళ్ళు. అల్లర్లకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు విజయవాడ సిపి రామకృష్ణ. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విజయవాడలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందన్నారు. అల్లరి మూకలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు సిపి రామకృష్ణ. ఇప్పటివరకు 127 మందిపై సస్పెక్టెడ్ షీట్ ఓపెన్ చేశామన్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బాబీ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం ముందస్తుగా అప్రమత్తమైంది. అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో విజయవాడ సిపి రామకృష్ణ ఉన్నారు. సార్, అసలు విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది, మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? విజయవాడలో మన 13వ తారీఖు జరిగిన ఎలక్షన్ చాలా పీస్ఫుల్గా అయిపోయిందండి. అక్కడ చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎలాంటి సీరియస్ ఇష్యూస్ ఏం లేవు. చాలా బాగా అయింది. ఇప్పుడు కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అట్లాగే కౌంటింగ్లో కూడా మేము పీస్ఫుల్గా అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అసెస్ చేస్తున్నాము. ఇందులో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఎలక్షన్స్లో చిన్న చిన్న అఫెన్సెస్ చేసిన వాళ్ళు కానీ, అంతకుముందు ప్రీ ఎలక్షన్లో కానీ, పోస్ట్ ఎలక్షన్లో కానీ ఇలాంటి వాళ్ళందరి మీద కూడా సుమారుగా 400 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ తీసుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 750 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు ఐడియా ఉంది, ఆల్రెడీ 3 లేయర్స్ ఎలక్షన్ కమిషన్ పెట్టిన దీని ప్రకారం 3 లేయర్స్ ఉంటుంది. ఫస్ట్ లేయర్ సిఏపిఎఫ్ ఉంటుంది, సెకండ్ లేయర్ మా స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది, థర్డ్ లేయర్లో మా జిల్లా పోలీస్ ఉంటారు. మేము అప్ టు 5 లేయర్స్ దాకా కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కౌంటింగ్ రోజున ఎవరు కూడా లోపలికి రాకుండా, ఎవరు చుట్టుపక్కల రాకుండా అందరం కూడా ఫిల్టర్ చేయడము, అంతేకాకుండా షార్ట్లీ లీడర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం కూడా జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొద్దు. దట్ ఈజ్ నెంబర్ 1. రెండోది, కౌంటింగ్ సెంటర్ వద్ద ఎటువంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ బ్రీచ్ కావద్దు. 144 సెక్షన్ పూర్తిగా ఉంటుంది. ఆల్రెడీ జిల్లా అంతా 144 సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా ప్రొమల్గేట్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఎవరు గుంపుల్లో తిరగకూడదు, నెంబర్ 1. నెంబర్ 2, పర్మిషన్ లేకుండా ఎటువంటి ప్రొసిషన్స్ కానీ, మీటింగ్స్ కానీ ఇలాంటివి కానీ పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు. విజయవాడలో పొలిటికల్ బెట్టింగ్లు జోరుగా జరుగుతున్నాయి. ఇవేమన్నా మీ దృష్టికి వచ్చాయా? ఏమన్నా చర్యలు కానీ అటువంటివి ఏమైనా తీసుకున్నారు ఇప్పటి వరకు? మా దృష్టికి వస్తే 100% చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. సో అక్కడ న్యూస్ మీడియాలో చూడడం జరుగుతుంది. మేము కూడా ఇంటెలిజెన్స్ సేకరిస్తాము. ఇలాంటి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అంటే రౌడీ షీట్ల మీద మీరు తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉంటున్నాయి సార్? అసలు ఒకటండి, రౌడీ షీటర్స్ మీకు ఫస్ట్ స్టేజ్లో వాళ్ళకి షీట్స్ ఓపెన్ చేయడము, వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైలెన్స్ చేయకుండా మిగిలిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏమన్నా ఇంకా తప్పులు చేస్తున్నారు అయినా కానీ మారట్లేదంటే వాళ్ళకి ఎక్స్టర్న్మెంట్ ఇవ్వడము, లేదంటే పీడీ యాక్ట్లో పంపించడం కూడా జరుగుతుంది. ఇది కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేపడుతున్నాం అని చెప్తూ ఉన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పని సిపి చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ సుధీర్తో బాబీ, TV9 విజయవాడ. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో.